హాయ్ అండి, హలో బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి రెసిపీ ఎంతో ఇష్టకరమైన దబ్బకాయ పులిహార. ఈ దబ్బకాయని మనం 2 ముక్కలు చేసుకోవాలండి. ఇదిగో కట్టర్, ఇదిగోని చేశాను. ఇందులో పిక్కలు ఏమీ లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి రసం తీసుకోవాలి. తర్వాత మా పిల్ల కూడా చేస్తారంటే అలా ఇచ్చానండి. ఏదో దాని తృప్తి కోసం అలాగా అన్నిస్తున్నాను. దానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇలా రసం తీసుకోవాలండి. దబ్బకాయ పులిహార కోసం నేనైతే అన్నం అయితే వండుకున్నానండి. ఈ అన్నం ఒక మిశ్రమం తీసుకొని అన్నాన్ని అయితే చల్లారబెట్టుకుంటున్నాను. ఇలాగా ఎంత కావాలంటే మనకి అంతలా తీసుకొని చల్లారబెట్టుకో. దబ్బకాయ పులిహారకి అనేది పోపు అయితే పెట్టుకుందాం. ఇంకోండి పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 లేదా 3 పచ్చిమిర్చి, అంతేనండి. చిన్న మూకుడు పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసాను పోపు సామాన్కి. ఇదిగోండి పోపు సామాన్ ఇందాక చూపించాను కదండి, అవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. మనకు నూనె అయితే కాగిందండి. ఇంకోండి ఎలా చిటపట్లు ఆడుతున్నాయో ఇలా వేగించుకోవాలండి. ఇందులో నాకు కరివేపాకు అనేది లేదు, మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను వేయట్లేదు. ఇదిగోండి ఇందాడైతే పోపు సామాను మనం వేగించుకుని పెట్టుకున్నా ఉన్నది కదండి. ముందుగా అన్నం చల్లారి పెట్టుకున్న అన్నంలో మనం ఇలా పోపు దినుసులు అనేది వేసుకోవాలి. అందులోనే కొద్దిగా చిటికెడు పసుపు, ఇదిగోండి చిటికెడు పసుపు వేస్తాను. ముందుగా మనం దబ్బకాయ పిండుకొని పెట్టుకున్నాం కదండి, అందులో అయితే నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీకు రుచికి తనేనంట. ఇది సరిపోతే మనం మళ్ళీ పులిహోర కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు వేసుకున్నవన్నీ మిక్స్ చేసుకున్నామండి. మనం ఇప్పుడు ఈ దబ్బకాయ వాటర్ అనేవి ఉన్నాయి కదా, ఉప్పు వేసుకుని కలుపుకున్నాం కదా, ఇది అయితే ఇలా వేసానండి. ఇప్పుడు ఇది కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ అయ్యి ఏమైనా సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్ట్కరమైన దబ్బకాయ పులిహార అనేది రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.